నమస్కారం, చరణ్ టీవీకి స్వాగతం. ఉమ్మడి జిల్లాలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు. జనవరి 12న ఘనంగా నిర్వహించారు. వివేకానందుడు జాతిని గర్వపడేలా చేసిన గొప్ప వ్యక్తి అని, ఆయన స్ఫూర్తిదాయకమైన ఆలోచనలను యువత ప్రేరణగా తీసుకోవాలని పలువురు నేతలు పేర్కొన్నారు. వివిధ పాఠశాలలు, కాలేజీలు, యువజన సంఘాలు ఈ వేడుకల్లో భాగస్వామ్యమయ్యాయి. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి 3 జిల్లాల్లోని వివేకానందుని విగ్రహానికి పుష్పాంజలి నిర్వహించారు. నేతల ప్రసంగాలలో వివేకానందుని స్ఫూర్తిదాయకమైన జీవితానికి సంబంధించిన అనేక అంశాలు, తన శక్తిని గుర్తించు, ఉద్ధరించుకో అన్న స్వామి వివేకానందుని సందేశాన్ని అందరికీ గుర్తు చేశారు. ఎవరైతే సక్సెస్ఫుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలామంది ఆయన ఆటోబయోగ్రఫీ చదివి చాలామంది ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఉన్నారు. చాలామంది పెద్ద పెద్ద పర్సనాలిటీస్ అందరూ కూడా. నేను కూడా సివిల్స్ ప్రిపేర్ అయినప్పుడు నా రూమ్లో మొత్తం అంతా కూడా వివేకానంద సేయింగ్స్ అంతా కూడా, సో ఏవైతే చెప్పినారో ఆ కోర్స్ అంతా కూడా ఆ వాల్స్కి పెట్టుకొని డైలీ ఆ కోర్స్ కూడా చూస్తూ ఉండే. సో ఆ కోర్స్ అని చదివితే కూడా మనకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది అనేసి. సో ఒక మంచి కోట్ ఏంటంటే, బిలీఫ్ ఇన్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ బిలీఫ్ ఇన్ సెల్ఫ్ అనేసి చెప్తారు అన్నమాట. అంటే దేవుడి మీద నమ్మకం అంటే అది ఏంటి అనేసి అంటే, మనని మనం ఎప్పుడైతే నమ్ముతామో అది దేవుడిని నమ్మినట్టే అనేసి. సో అటువంటి మంచి మంచి కోర్స్తోని ఎస్పెషల్లీ ఇప్పుడున్న యూత్కి, సో యూత్ ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడున్న టెక్నాలజీకి అంతా కూడా ఎవరెవరైతే టెక్నాలజీని బ్యాడ్గా యూజ్ చేస్తూ ఉన్నారో, సో వాళ్ళందరూ కూడా ఒకసారి స్వామి వివేకానంద ఆటోబయోగ్రఫీ చదివి, సో ఏదైతే మంచి సందేశం ఇచ్చినారో అవన్నీ ఒకసారి చూసినట్టయితే కూడా యూత్ అంతా కూడా ఇన్స్పైర్ అయ్యి దేశం కోసం, సొసైటీ కోసం